హలో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈ రోజున ఒక సామెతను మనం చూడబోతున్నాం. చూడండి, చాలా భయంకరమైన పరిస్థితులలో మనం ఉంటున్నాం. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి మనం వింటూ ఉంటాం కదండి. ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి చూస్తూ ఉన్నాం. ఎక్కువగా పాపాన్ని చూస్తున్నాం. ఈ రోజున కుటుంబాల్లో పాపం ఎక్కువైపోయింది కదండి. మన గురించి మనం చూసుకోవడం కంటే ఇతరుల గురించి చూడడం ఎక్కువైపోతూ ఉంటుంది. ఇతరుల గురించి ఆలోచించడం ఎక్కువైపోతూ ఉంటుంది. సొంత భార్యని పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు. వాళ్ళకి ఏది ఉందో లేదో ఇవన్నీ ఏమొద్దండి, పక్కవారికి ఏది కావాలో అది చూస్తున్నవారు చాలామంది ఉన్నారు. అందుకనే ఈ రోజున అద్భుతకరమైన సామెత మనందరి కొరకే. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. చాలా చక్కని సామెత కదండి. ఎస్, ఈ రోజున సమాజంలో అంతా ఇదే జరుగుతుందండి. పొరుగువాని భార్యను ముట్టుకున్నవాడు శిక్ష నుండి తప్పించుకోడంట, నాశనం అయిపోతాడని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే చాలా జాగ్రత్త. భార్య అయినా భర్త అయినా ఎవరివైనా, నువ్వు స్త్రీ అయినా పురుషుడివైనా, అన్ని విషయాల్లో జాగ్రత్తగా నడుచుకునే వారిగా ఉండాలి.